హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ లో 3వ రోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. నామినేషన్లు అయితే నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. ఒకరికొకరు నోరేసుకుని పడిపోతున్నారు. కానీ అధికంగా అందరూ టార్గెట్ చేసింది మన మణికంఠని. ప్రతి ఒక్కరు నామినేట్ చేయడం జరిగింది మణికంఠని. కానీ ఎందుకు స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఆ రోజు తను ట్రిగర్ అవడం. అంటే ఇప్పుడు మీరే ఆ ప్లేస్ లో ఉండి జస్ట్ ఇలా ఎంటర్ అయ్యి ఒక 1 అవర్ తర్వాత బయటికి తీసుకెళ్లిపోతున్నానంటే ఎవరు ట్రిగర్ ఎవరైనా అవుతారో అది నీకు కంట్రోల్ లేదని చెప్పి ప్రతి ఒక్కరు తనని టార్గెట్ చేసి నామినేట్ చేయడం జరిగింది. తన ప్లేస్ లో ఎవరైనా సరే అలాగే ట్రిగర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే నిన్న తన ఫ్లాష్ బ్యాక్ పాస్ట్ చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కొంచెం అప్సెట్ అవ్వడం అయితే 100% జరిగింది. అంత స్ట్రగుల్ అయ్యి వచ్చి 1 అవర్లో వెళ్ళిపోతున్నారంటే ఎవరికైనా సరే బాధ ఉంటుంది, ఎవరైనా సరే కంట్రోల్ తప్పిపోతారు. అదైతే తప్పలేదు. ఈ రోజుకి ఈ వీక్ మనం మనకంటానే సపోర్ట్ చేద్దాం. అలాగే రేవక్క ఉడకను కుక్కర్లో టెక్నికల్ ప్రాబ్లం వస్తే మనం ఏం చేయలేం. అక్కడ తన పాపం నామినేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే మన శేఖర్ భాషా గారు కూడా నామినేట్ అవ్వడం జరిగింది. చూద్దాం ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూద్దాం. ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి కూడా. థ్యాంక్ యూ.